చేతికి మరో నౌకాశ్రయం. ఎస్పీ గ్రూప్ నుంచి గోపాల్పూర్ పోర్టు స్వాధీనం. 3,350 కోట్లకు అదానీ కొనుగోలు చేసిండు. దేశవ్యాప్తంగా 13 పోర్టుల్లో అదానీ గ్రూప్ వాటా 24% ఉందంట. నౌకాశ్రయాల్లో గౌతమ్ అదానీ ఏకచక్రాధిపత్యం మరింత పెరిగిపోయింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ తాజాగా ఒడిశాలోని షాపూర్జీ పల్లోంజీ గ్రూపునకు చెందిన గోపాల్పూర్ నౌకాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే దేశంలో పశ్చిమ తూర్పులోని దాదాపు 12 పోర్టులు టెర్మినల్స్ను సొంతం చేసుకున్న అదానీ పోర్టు పోలియోలో మరొకటి చేరినట్లయింది. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ సహజ వనరులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల స్వాధీనాలను భారీగా పెంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఒడిశా గోపాల్పూర్లోని మరి ఇంకో నౌకాశ్రయాన్ని కూడా ఈరోజు 3,350 కోట్లకి మరి అంబానీ అదానీ ఈరోజు స్వాధీనం చేసుకున్నాడు. అంటే నరేంద్ర మోడీ ఈరోజు అదానీకి ఎంత ఫేవర్గా పనిచేస్తున్నాడు. ఒక రకంగా చూసారంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి అదానికి జీతం ఉన్నాయింది అన్నట్టుగా పనిచేస్తుంటాడు. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ని అదానీ కొనుక్కుంటా అని చెప్పిన అనుకోండి, 1,00,000 లేదంటే 10,000 కోట్ల విలువ చేసేటువంటి ఒక నౌకాశ్రయాన్ని నేను కొనుక్కుంటా అని చెప్పింది అనుకోండి. ఆ 10,000 విలువ చేసేటువంటి నౌకాశ్రయాన్ని మొత్తం దాన్ని కుళ్ళగొట్టి ఇక ఇది పనికిరాదు, ఈ ప్రభుత్వం దీన్ని నడిపినా కూడా వేస్టే అని చెప్పేసి ఎల్ఐసిని కానీ, రైల్వేలను కానీ, విమానాశ్రయాలను కానీ, నౌకాశ్రయాలను కానీ మొత్తం నష్టాల్లోకి తీసుకుపోయి నష్టాలు వచ్చిన తర్వాత ఇంకో లాభాల కోసం, డబ్బుల కోసం మేము అంబానీ చేతిలో, అదానీ చేతిలో పెడుతున్నాం అని చెప్పేసి వాళ్ళకి ఈ జీతగాడు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడతాడు. మనం సప్పట్లు కొడుతూ ఉంటాం, పిచ్చోళ్ళం కదా. దీపాలు పెట్టుర్రా కరోనా పోతా అంటే దీపాలు పెడుతాం, సప్పట్లు కొట్టుర్రా కరోనా పోతా అంటే సప్పట్లు కొట్టాయని మన బ్యాచ్కి నరేంద్ర మోడీ చేసేటువంటి అరాచకం అర్థం కాదు. ఒకడు అంటాడు ఏమని 100 రూపాయలు కాదు 200 రూపాయలు పెంచినా కూడా మేము పెట్రోల్ పోసుకుంటాం, అది దేశం కోసం, ధర్మం కోసం అంటాడు. అరే 200 రూపాయలు పెంచురి భయ్, ఎప్పుడు పెంచాలి? క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే మనం ఇక్కడ పెట్రోల్ ధరలు పెంచితే తప్పకుండా అక్కడ క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది కాబట్టి మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటప్పుడు రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం పెంచుకోవాలని చెప్పేసి మనం కూడా అంటాం. అరే నీకు 10 ఏళ్ల క్రితం ఏ విధంగా క్రూడ్ ఆయిల్ ధర ఉందో అదే క్రూడ్ ఆయిల్ ధర ఇప్పుడు కూడా ఉండేది. అంటే ఆ రోజు 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ఈరోజు 100 రూపాయలు ఎందుకైంది? క్రూడ్ ఆయిల్ ధరలు సమానంగానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే మాత్రం 100 కాదు 200 అయినా కొనుక్కుంటాం అని చెప్పేసి ఈ మెదళ్లలో కనీసం ఇంత కూడా తిత్తి లేనటువంటి ఏదో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు పెరుగుతుంది? ఎవరి కోసం పెరుగుతుంది? ఈరోజు క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేస్తున్నది ఎవరు? పెట్రోల్ సంస్థలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? పెట్రోలియం ఎవరి చేతిలో ఉంది? ఎవరి కోసం నరేంద్ర మోడీ రేట్లు పెంచుతున్నాడు అనే విషయాన్ని మరి ఈరోజు 3 రూపాయలు ఎందుకు తగ్గించాడు? గ్యాస్ సిలిండర్ ధర నిజంగానే దేశం కోసం, ధర్మం కోసం గ్యాస్ సిలిండర్ ధర పెంచేది ఉంటే కూడా ఎవరు అంటాడు ఏమని? దేశం కోసం, ధర్మం కోసం గ్యాస్ సిలిండర్ ధర ఇంకా పెంచాలి. పెంచితే అందరూ కట్టెల మీద పోయి అనుకుంటారు. కట్టెల మీద అనుకుంటే ఏమవుతుంది? సహజ సంపద మొత్తం మంచిగా ఉంటుందట. అది కాదురా ఎదవా. ఈరోజు కట్టెలు కాల్చుకొని మొత్తం చెట్లను కొట్టి వేసేదైనా, గ్యాస్కు సంబంధించిన విషయంలో గ్యాస్ నిక్షేపాలు తీసినాయన ఎవరికి లాభం చేకూరుస్తున్నారంటే అదానీ గ్రూపులకు, అంబానీ గ్రూపులకు. ఎందుకు అనంటే వాళ్ళే గ్యాస్ నిక్షేపాలు, వాళ్ళే పెట్రోల్ నిక్షేపాలు, వాళ్ళే పెట్రోలియం కంపెనీలు కాబట్టి ఆ కంపెనీలకు లాభం చేకూర్చడం కోసం రేట్లు పెంచారు. అందుకే ఎలక్షన్లకు ముందు 100 రూపాయలు తగ్గించింది. మరి 100 రూపాయలు తగ్గితే నష్టం రాదా? ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలు తగ్గించినప్పుడు ఆ నష్టం ఎవరు భరిస్తున్నారంటే భరించులేదు, ఏం లేదు. 1,200 రూపాయలు పెంచిండు కాబట్టి దాన్ని 100 రూపాయలు తగ్గించినా నష్టపోయేది ఏం లేదు. కాబట్టి ఎలక్షన్ల ముందు ఒక స్టంట్ వేసిరు. ఉదయనిధి స్టాలిన్ చెప్పినట్టుగా ఒకవేళ నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు తగ్గించిన 100 రూపాయలని అవసరమైతే 500 రూపాయలు పెంచుతాడు. ఈరోజు 1,200 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండరు ఇంకో 3 ఏళ్ళు అయితే 1,500 నుండి 2,000 రూపాయలు అవుతుంది బీజేపీ అధికారంలోకి వస్తే. ఎంత దారుణం. ఈరోజు ఇప్పటికే 13 పోర్టుల్లో 12 పోర్టులు అయిపోయినాయి. ఇప్పుడు 13వ పోర్టులో ఈరోజు మన అదానీ మళ్ళీ చేయబెట్టిండు. ఇది నాకు తెలిసి మళ్ళీ అధికారంలో నరేంద్ర మోడీ కనుక వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పోర్టులు, అన్ని బీచ్లు, అన్ని నౌకాశ్రయాలు, అన్ని ఓడాశ్రయాలు, అవసరమైతే అన్ని ఎయిర్పోర్ట్లు, అన్ని రైల్వేలు, ఏది చూసినా అదానీ గ్రూప్స్ అని ఉంటుంది అంతే. నరేంద్ర మోడీ డమ్మీ ప్రధాని, అదానికి జీతగాడు అన్నట్టుగానే ఈరోజు నరేంద్ర మోడీ ఉంటున్నాడు. ఆ విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవదే మోడీ దేశం ప్రశాంతంగా ఉండాలంటే మోడీ తిరిగి అధికారంలోకి రావద్దని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అంటున్నాడు. ఏంది? దేశం ప్రశాంతంగా ఉండాలంటే మోడీ తిరిగి అధికారంలోకి రావద్దు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఆ ఒక్క స్టేట్మెంట్ అర్థం చేసుకోండి. ఇది కేవలం ఉదయనిధి స్టాలిన్ కాదు, ఓన్లీ స్టాలిన్ మాత్రం కాదు అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు అందరూ కూడా అంటున్నటువంటి ఏకైక మాట. ఈరోజు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో శాంతి భద్రతలు మొత్తం పోతాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, కర్ణాటక ముఖ్యమంత్రి అయినా, తమిళనాడు ముఖ్యమంత్రి అయినా, కేరళ ముఖ్యమంత్రి అయినా, ఢిల్లీ ముఖ్యమంత్రి అయినా, వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్యవాదులైనా, ఎవరైనా కమ్యూనిస్టులైనా, అంబేద్కరిస్టులైనా, వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఈ దేశం ప్రశాంతంగా ఉండదు అని ఎందుకు అంటున్నారు అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఎందుకు ఈరోజు రేపటి రోజున మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచన చేసేదంటే బిడ్డలకు భవిష్యత్తు కూడా లేకుండా పోతుంది. ఎందుకు లేకుండా పోతుంది అని అంటే దేశం మొత్తాన్ని కూడా ఈరోజు ఒక వ్యక్తి తన చేతుల్లోకి తీసుకొని అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ అమ్మితే మాత్రం రానున్న రోజుల్లో బతకడానికి, ఉండడానికి ఇల్లు లేకుండా, తినడానికి తిండి లేకుండా మనందరం ఆగం కావాల్సిన పరిస్థితి వస్తుంది. మన బతుకులు చింపిన విస్తారలాగా అయితే అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.